తెలుగుదేశంలో పనిచేశారు సుదీర్ఘకాలం, తర్వాత కాంగ్రెస్లో కొద్ది కాలం ఒక 5 ఏళ్ళు పనిచేశారు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉంటున్నారు. అంటే ఏ పార్టీలో ఎక్కువ మీరు కంఫర్ట్గా ఉన్నారు? కంఫర్టబిలిటీ అంటే అది మన యొక్క దీన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. హౌ వి అడ్జస్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అవసరం ఉన్నదానికి లేని దానికి నేను ఇంటర్ఫియర్ అవుతానంటే అది భావ్యం కాదు. సరే, నా లెవెల్లో నాకు తగినట్టు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా నాకు ఇవ్వాల్సిన గౌరవం అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. టీఆర్ఎస్లో వచ్చినాక కూడా నిరంతరం కేసీఆర్ గారి దగ్గరనే పక్కనే ఉండేవాళ్ళం. ఆయన మమ్మల్ని సముచితంగా ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించేవారు. కాకపోతే ఏ రాజకీయ పార్టీకి అనేది ఒక ప్రోటోకాల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము ఆ ప్రోటోకాల్ సిస్టంలో ఫిట్ కాకపోతే మేము ఓడిపోయాం కాబట్టి అప్రోచ్ కదా న్యాచురల్లీ పార్టీ ఉపయోగించుకుంటుందా? డెఫినెట్గా నమ్మకం ఉంది. పార్టీ ఇప్పుడిప్పుడే పార్టీ రీకన్స్ట్రక్షన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తాం. ఇప్పటిదాకా ప్రభుత్వం కొత్త ప్రభుత్వము, దాన్ని ఒక గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటా ఉన్నారు. ఇవన్నీ ఒక క్రమ పద్ధతులు జరుగుతున్నాయి. పార్టీ డెఫినెట్గా లేదా మమ్మల్ని ఎప్పుడు పోయినా కానీ ఎంత గౌరవం ఇవ్వాలో పార్టీ మీటింగ్స్ దాంట్లో ఆ గౌరవం ఇస్తూనే ఉన్నారు. క్షేత్రంలో కూడా మీ ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించే అవకాశం మీకు లభిస్తుందంట. డెఫినెట్గా ఇప్పుడు నేను ఓడిపోయిన తర్వాత తుమ్మిలా అని ఒకటి లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ గత ప్రభుత్వాలు ఆర్డీఎస్ సిస్టాన్ని దీన్ని స్ట్రెంథన్ చేసేది. ఇది నేను పార్లమెంట్ సభ్యుని కాదు, ఓడిపోయినాను. నేను ఆ ప్రపోజల్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఇచ్చాను. ఆయన వెంటనే తీసుకొని అక్కడే హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత ఇరిగేషన్ అడ్వైజర్ విద్యాసాగర్ గారు ఉన్నారు. ఇది అత్యంత ప్రాధాన్యమైన ఇష్యూ. నేను పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలు ఇచ్చారు, జగన్నాథ్ గారు చెప్పారు కాబట్టి దీన్ని ఎమ్మడే ప్రాసెస్ చేయాలంటే ఇప్పుడు 839 కోట్ల దీంతో గవర్నమెంట్ మొన్న ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చింది. అంటే 839, 600, 3 ప్రపోజల్స్ పోయాయి. బట్ ప్రాజెక్ట్కి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చారు. ఇది ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ అప్రూవ్ చేసుకుని అనుకుంటాను ఒక 10-15 రోజుల్లో ఒక 600-700 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇచ్చాడంటే ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్కి మరి మాకు గౌరవించినట్టే కదండి. నేను ఓడిపోయిన కానీ ప్రోటోకాల్ ఆ సిస్టాలో ఉన్నా కానీ మమ్మల్ని ఒక సీనియర్గా గౌరవించి ఆ ప్రాజెక్ట్ ఇచ్చినట్టే కదా. అదేవిధంగా చాలా విషయాలు వారి దృష్టికి తీసుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజ్ లాంటివి ఇవన్నిటిని కూడా మా నియోజకవర్గానికైనా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది సీనియర్స్గా మమ్మల్ని గౌరవించకపోతారంటే ఈ ప్రాజెక్ట్ ఆయన ఇప్పుడు ఓడిపోయాడు కదా, ఈయనకెందుకులే అనుకుని పక్కన పెట్టచ్చు కదా. కాకపోతే పార్టీ యాక్టివిస్ట్గా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా, ఆ తర్వాత ఒక సీనియర్ లీడర్గా సముచితమైన గౌరవం లభిస్తుంది. డెఫినెట్గా అంటే దాన్ని ఒకటేందండి, సముచిత గౌరవం అంటే అస్తమానం వెళ్ళేసి నేను రోజు ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇవ్వంటే తప్పదు. అవసరాన్ని బట్టి ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఉంటాయి, దానికి అనుగుణంగా మరో వెళ్ళాలి, మనం రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఒక మంత్రి చేసే పని నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోతా అంటే ఎట్లా? సరే, మీరు చంద్రబాబు గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారితో నేను అనుకుంటాం బహుశా కొద్ది కాలం అనుకుంటా మీరు ఇది. తర్వాత ఇప్పుడు చంద్రశేఖరరావు గారు గతంలో మీకు సహచరులు, ఇప్పుడు పార్టీ అధినేతగా ఉన్నారు. వీళ్ళ ఆలోచన ధోరణి ఏంటి? అంటే ఎలాగ మీరు డిఫైన్ చేస్తారు వారి నాయకత్వాన్ని, ముగ్గురు నాయకత్వాన్ని? వాళ్ళలో ప్లస్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ఒకటేంటంటే ముందు తొలి నాయకుడి నుంచి వెళ్దాం, చంద్రబాబు గారి దగ్గర నుంచి. ఆయన ఎప్పుడు కూడా నన్ను ఒక మేధావిగా చదువుకున్న వ్యక్తిగా గౌరవం ఇచ్చారు, సముచిత స్థానం ఇచ్చారు. కాకపోతే అంటే ఎప్పుడైతే అంటే స్పీకర్ పదవి అయితే డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు నాకు అన్యాయమే జరిగింది, దాంట్లో డౌట్ ఏం లేదు. సరే, కారణాలు ఏమున్నాయో ఆయనను మానసికంగా మనసులో నాకు పదవి రాలేదన్న కోపంతో తప్పు పట్టినా కానీ ఆయన ప్రయారిటీస్ మనకు తెలియదు. మరి నేను ఇందాక చెప్పే కదా బీజేపీది అంటుకుంటుంది, అది లేం కాసే. బీజేపీది మనకు అంటుకుంటుంది అంటే ఒక పక్క ప్రభుత్వం సపోర్ట్ చేస్తాను, అన్ని బిల్లులు పాస్ చేస్తాను, అంతవరకు స్పీకర్ పదవిని అనుభవించావు, అనుభవించిన తర్వాత ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికల్లా కన్వీనియంట్గా తీసుకున్నారా అని చెప్పేసి మనం ఆ తర్వాత ఏమైనా బయటకు వచ్చామా? దాంట్లోనే అంటగాగినాంగా, బీజేపీలోనే అంటగాగినాం కదా ఇంటిదాకా ఏమి. కాబట్టి ఇదేంటంటే ఆ విధంగా ఆయన ఏదంటే ఒకటి వినయ గుణం ఉండేది. సరే, తనకు నచ్చకపోయేది, దట్ ఈస్ ఏ డిఫరెంట్ ఇష్యూ. కానీ వినయ గుణం ఉండేది ఆయనకు. అమలు పరిచే విధంగా నేను ఇందాక చెప్పినట్టు మనం చెప్పింది ఆయనకు నచ్చలేదనుకో, మొత్తం మీద ఏదో విధంగా కన్విన్స్ చేసేసి నచ్చజెప్పాడు. మాకు అప్పుడు అర్థమైపోయేది. సో అధినేత గారికి ఇది ఇష్టం ఉన్నట్టుంది, మనం ఎందుకు అడ్డుపడాలి, అడ్డు చెప్పాలని చెప్పేసి. సరే, ఎంతైనా కానీ పార్టీ ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు కదా, అదొకటి. ఆయన ఎప్పుడు రెగ్యులర్గా మీట్ అయ్యేవాడు, రెగ్యులర్గా మీట్ అయ్యేవాడు. ఎప్పుడు పోయినా కానీ ఆంక్షలు ఫోన్ చేసినా ఫోన్లో మాట్లాడేవారు. ఢిల్లీలో మేము ఉన్నప్పుడు కూడా మాట్లాడేవారు ఆయన అంకల్. ఇక నెక్స్ట్ కమింగ్ టు రాజశేఖర రెడ్డి గారు, ఆయన టైం ఎక్కువ వేసి చాలా ఆదరంగా
పిలిచేవారు, దగ్గర తీసుకునేవాళ్ళు. ఎమ్మట లేదా ఏదైనా అర్జీ ఇస్తే సెక్రటరీ నుంచి ఆ రోజు అక్కడే పాస్ చేసేవాళ్ళు. దీని మీద అంటే ఎండర్స్ చేయండి అని చెప్పి ఇది డూ ఇట్ అని చెప్పేవారు. సరే చాలా తక్కువ పీరియడ్ ఆయనతో మేము కలిసి ఉన్నది ఏమి, కాబట్టి ఆయన ఆ టైంలో లేదా సరే ఒక్కొక్క వ్యక్తి ఒక స్టైల్ ఉంటుంది, ప్రజలు కొద్దిమంది ఈ విధంగా ఇది చేస్తూ ఉంటారు. దాని కమిటీ చంద్రశేఖరరావు గారు ఈవెన్ ఒక కొత్త ప్రభుత్వానికి బాధ్యత వేయాల్సి వచ్చింది. ఇక్కడ స్క్రాచ్ నుంచి మొదలుకొని లేదా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అస్తవ్యస్త పాలనకు గురైన వ్యవస్థ ఈ దీంట్లో ఉంది. కాబట్టి ఆయనకి ఏంటంటే ఎక్కువ టైము వాటిని సరిచేసుకోవడానికి అవసరం ఉంటుంది. అది ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు అలంపూర్లో వచ్చారు సార్, 9లో ప్రాజెక్ట్ నీకు కాలేదు, పేపర్ తొందరగా తీసుకున్నాడు ఆయన. వస్తేనే ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చేసింది. ఒక పక్క ప్రభుత్వాన్ని ఎక్కువ టైం కేటాయించవలసిన, ఒక పక్క నేతలు అవసరం మేరకు. ఇప్పుడు అక్కడ పోయేది గంటలు కూర్చొని చిట్చాటింగ్కి ఈ ప్రభుత్వానికి టైం ఉండదండి. ఇప్పుడు చంద్రబాబును కూడా చూస్తున్నాం కదా, అక్కడ కూడా విమర్శలు వస్తున్నాయి, మమ్మల్ని కలవట్లేదు, చేయట్లేదు, అది చేయట్లేదు. అక్కడ విమర్శల కన్నా లేదా టైం ముఖ్యం, టైం మేనేజ్మెంట్ ముఖ్యం, గవర్నమెంట్ ప్రయారిటీస్. దాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళి గంటలు మాట్లాడతాను, రోజు పోతాను నన్ను కలవాలంటే నేను అనుకుంటున్నా అది ఇస్ నాట్ అప్రోప్రియేట్. అది ఆ విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం. సో ముగ్గురికి 3 రకాలైన విశిష్ట లక్షణాలు ఉన్నాయి. కాకపోతే అందరిని గౌరవించే లక్షణాల కొద్దిగా వెనక ముందులు అన్న విధంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నాయి. అది నేను గమనించిన డిఫరెన్స్ వీళ్ళ ముగ్గురు మధ్యలో. వాళ్ళకే ప్రజలు గౌరవిస్తారు, సముచిత స్థానం ఇస్తారు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ది కాన్స్టిట్యూన్సీ ఓన్లీ, నాట్ విత్ ద ఇంటెన్షన్. ఇది డెఫినెట్గా ఉంటుంది, నెక్స్ట్ టైం కాంటాక్ట్ రీఎలెక్ట్ అవ్వాలనేది డెఫినెట్గా ఉంటుంది. దానికి తోడు లేదా మరి ఒక వ్యవస్థకు అలవాటు పడ్డ వల్ల మేము ఐడియాలో ఇంట్లో కూర్చోలేము కదా. కాంటాక్ట్ చేసేది ఇట్ ఇస్ డిపెండ్స్ అపాన్ ది పార్టీ టికెట్ ఇస్తే డెఫినెట్గా మీలాంటి వాళ్ళ మీరంత అనుభవజ్ఞుల్ని మీ పార్టీ ఎందుకు వదులుకుంటుంది? డెఫినెట్గా మీరు 2019లో మళ్ళీ మీకే టికెట్